హల్లెలూయా. చక్కటి మాటల ద్వారా మనం విని ఉన్నాము దేవుని యొక్క వాక్యాన్ని. నేను కూడా డైరెక్ట్గా వాక్యంలోనికి వెళ్ళాక కొన్ని మాటల మీద పంచుకుంటాను. సువార్త 2వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనంలో, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. దేవుని స్తోత్రం. చూడండి వెళ్ళారా, దేవుని వాక్యమై ఉన్న దేవుడు అనాది కాలంలో వాక్కుగా ఉన్నాడు. ఆ వాక్కు మనిషిని సరిచేయలేదని శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు. దేవుని స్తోత్రం. శరీరధారిగా వచ్చిన ఆయన మనతో చెబుతున్న మాట, ఆయనకి ఇష్టమైన వారికంట భూలోకంలో సమాధానంగా ఉంటారంట. మరి ఈరోజు మన కుటుంబాల్లో సమాధానం ఉన్నదా? విడలారా, మరి సమాధానం ఎందుకు ఉండట్లా? అయితే మనం ఆయనకి ఇష్టంగా ఉండట్లేదేమో. క్రిస్మస్ సువార్తగా ఈరోజు మీ ముందుకు దేవుడు తీసుకొచ్చిన మాట, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం ఉంటుందంట. ఆయన సమాధానానికి కర్తగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంతవరకు మనకు నచ్చిన భక్తి మనం చేస్తూ పోతూ ఉన్నామేమో. దేవుని సన్నిధిలో మనం ఎంత నమ్మకంగా ఉంటున్నామో మనకే తెలుసు. ఈరోజు ఆయన కోరుకుంటున్నాను, నేను పరిపూర్ణంగా ఆయన భక్తి జీవితంలోకి రావాలని. హల్లెలూయా. క్రిస్మస్ ఆనందం మనకి మాత్రమే కాదు, ఆయనకు కూడా ఇద్దాం. చూడండి, ఆయన జన్మము ఇంతవరకు అయ్యగారు చెప్తున్నారు. ఆ పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయంటే, కన్యక గర్భం ధరించడం అంటే అది మామూలు విషయం కాదు. ఈనాటి కాలంలో అది ఫ్యాషన్ అయిపోవచ్చేమో కానీ దేవుని స్తోత్రం. పాపం అంత భయంకరంగా ఉంది లోకంలో. కానీ అప్పటి కాలంలో కన్యక, అందులోని ప్రధానము చేయబడిన కన్యక, ఆమె ఎంత పవిత్రంగా జీవించిందంటే దేవుడు ఆమెను కోరుకున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఆమెను కోరుకున్నాడు. అంత పవిత్రంగా ఆమె జీవించింది. మరి దేవునికి ఆమెకి మాత్రమే తెలుసు ఆ పరిశుద్ధత, ఆ పవిత్రత. చూసిన జనాలకు కూడా తెలుసు, ఎందుకంటే అంతవరకు ఆమె అంతగా ఉన్నది. కానీ ఒకేసారి ఒక చేదును ఆమె భరించాల్సి వచ్చింది లోకంలో. ఇంతగా బ్రతికింది, ఏమేంటి ఇంత పని చేసింది అనుకుంటారా? అనుకోరా? ఏనాడు ఒక మాట కాయని వారు ఒక మాట కాయాలంటే ఎంత బాధగా ఉంటుందమ్మా? పెద్దమ్మ చెప్పమ్మా. అప్పటి వరకు అమ్మ ఇంత మంచి మనిషి అనుకున్నామా, ఒక్కసారి పెళ్లి కాకముందు కన్యకగా ఉన్న గర్భవతి అయిందంటే పరిశుద్ధాత్మునికి, దేవునికి, ఈమెకి ఇంకా తెలిస్తే ఏసేపుకి కలలో దూత చెప్పింది కనుక ఏసేపు మాత్రం అంగీకరిస్తారు. మిగిలిన వారు అందరూ ఏమనుకుంటారు? ఇదంతా నటన అనుకుంటారా? అనుకోరా? దేవునికి స్తోత్రం. మంచి చిన్నగా అది స్ప్రెడ్ అయింది, కానీ చెడు ఊరికే వెళ్ళిపోద్ది. యూదుల కాలంలో, నాటి కాలంలో అటువంటి పరిస్థితిని మోయడం అంటే బహు కష్టమమ్మా. గబ్రియలు దూత వచ్చాడు, నీకు సువర్తమానం తెచ్చానని చెప్పి ఈ వార్తను చెప్పింది. ఎలా ఉంటుంది పరిస్థితి చూడండి. దేవునికి స్తోత్రం. ఆమె ఆ స్థితిని అంతటినీ గెలిచింది కనుక ఈరోజు ఆమె ధన్యురాలైంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన జన్మం కూడా ఎక్కడ స్థలం దొరకలేదని మనం చక్కగా ఈజీగా చెప్పేస్తాం. నొప్పులు వచ్చే టైంకి హాస్పిటల్లో లేకపోతే అప్పుడు చూడాలి అసలైన బాధలు, డాక్టర్ అందుబాటులో లేకపోతే చూడాలి అసలైన బాధలు. కానీ ఆమె సత్రము కూడా దొరకలేదంట. దేవునికి స్తోత్రం. ఎంతగా బాధపడిందా. ఆయన జననం అయ్యాక ఆయన తీసుకెళ్ళి ఎక్కడ వేశారు? ఒక పశువుల తొట్టులో వేశారు. పశువుల పాకలో
ఆయన పొత్తి గుడ్డల మధ్యన చక్కగా మాటలకి ఎంతో బాగుంటుంది. కానీ అక్కడ పరిస్థితి ఎలాగా ఉన్నది? దేవుని స్తోత్రం. ఆనాడు పశువుల పాక, ఈనాడు మన హృదయాలు ఎలా ఉన్నాయి? పశువుల పాక అంటే మంచిగా ఉంటుందా? పశువులతో తినేసిన గడ్డి, వేసేసిన వ్యర్థం కదా, ఎంత అశుద్ధంగా ఉంటుంది. కానీ యేసయ్య జన్మించాడు. యేసయ్య అందులోనికి వెళ్ళాక అందులోనికి జ్ఞానులు వచ్చారు. దేవునికి స్తోత్రం. అందులోనికి తార అంట మెరిసి పడుతుంటే తను చూసి జ్ఞానులు వచ్చారు. బోలము బంగారం సామ్రాణి తెచ్చారు. దేవునికి స్తోత్రం. అంత అశుద్ధమైన పరిస్థితిలోనికి ఏమొచ్చింది? ఇప్పుడు సువాసన వచ్చింది. ఎవరి వల్ల? యేసయ్య పుట్టుక, యేసయ్య వలన. ఈరోజు మన జీవితాలు ఎంత మురికిగా ఉన్నా, ఎంత అశుద్ధంగా ఉన్నా, ఎంత పనికిమాని పనులు చేస్తూ ముందుకు వెళ్తున్నా, ఇదిగో యేసయ్యను ఒక్కసారి నీ జీవితంలోనికి ఆహ్వానించావంటే దేవునికి స్తోత్రం. ఆయన నీ స్థితిని మార్చేస్తాడు. హల్లెలూయా. మన పరిస్థితులను మార్చగలుగుతాడు ఆయన. మన బుద్ధులను మార్చగలుగుతాడు. మన తలంపులు, ఆలోచనలు చుట్టూ కంచె ఉంచి ఆయన కృపలో భద్రపరిచి, ఇదిగో ఏ కీడుని దానికి రానివ్వకుండా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము భార్య శారమ్మని అతడు ఒక కరువు వచ్చినప్పుడు అతడు ఆ దేశమును విడిచి వేరొక దేశానికి వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, అబ్రహాం తన భార్య అని చెప్తే అక్కడ ఉన్నవారు ఎక్కడ చంపేస్తారో అనేసి, నువ్వు నా సహోదరి అని చెప్పు అని శారమ్మతో అంటాడనమాట. అలాగే శారమ్మ కూడా సహోదరి అని చెప్పేస్తుంది. చెప్పినప్పుడు ఒకసారి చూద్దామా, 20వ అధ్యాయంలో ఉంటుంది అనమాట. అవి నీ చెల్లెలు అని చెప్పడం వలన ఆ రాజ్యము ఆ గృహంలోనికి తీసుకువెళ్ళినప్పుడు అప్పుడు దేవదూత ఆ రాజుకు ప్రత్యక్షమై కల్లో దర్శనంలో ఆమె యొక్క ప్రవక్త భార్య, ఆమెను నీవు ముట్టకూడదు అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 20వ అధ్యాయము 6వ వచనం చదివినట్లయితే, అందుకు దేవుడు అవును, యథార్థ హృదయంతో దీనిని చేసితివని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధంగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించితిని. దేవునికి స్తోత్రం. అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. హల్లెలూయా. ఆ రాజు అనుకుంటా ఉంటాడు, ఆమె సుందరంగా ఉండడం, అందంగా ఉండడం వలన ఆమెని ఆయన గృహంలోనికి చేర్చుకున్నప్పుడు ఎక్కడ తప్పు జరిగిపోద్దని దేవుడే ప్రత్యక్షమై, దేవదూత ప్రత్యక్షమై చెప్పింది, అయ్యా ఆమెను ముట్టుకో. ఆ పైన ఉంటే ఆ వచనాలన్నీ మొదటి నుండి చదువుకున్నట్లయితే అర్థమవుతుంది. ముట్టొద్దు ఆమెని అని అన్నప్పుడు ఆ రాజు అంటాడు, అయ్యా నాదేం తప్పు లేదయ్యా, ఆయనే చెప్పాడు సహోదరి అని నేను తీసుకొచ్చుకున్నాను. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని బిడ్డలుగా ఉండి, ఇదిగో దేవుడు మీ హృదయాల్లో ఉన్నట్లయితే ఎటువంటి పాపము జోలికి వెళ్ళకుండా ఆయన తన కాపుదల్లో నిన్ను కాపాడుతాడు, నీకు రక్షణ ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అదే అంటుంది. అందుకు అవును, యథార్థ హృదయంతో నీవు చేసిన దాన్ని నేను ఎరుగుదును, నీవు నాకు విరోధంగా పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని. దేవునికి స్తోత్రం. ఆనాడు రాజుకు అడ్డగించిన వాడు ఈరోజు మనల్ని అడ్డగించరా? మనం యథార్థంగా న్యాయంగా జీవించినట్లయితే. దేవునికి స్తోత్రం. పశులోపాకు ఏమైంది? పశులోపాకులోకి ఏమొచ్చినాయి? జ్ఞానులు వచ్చారు. ఈరోజు ఏ చెయ్యని నీ హృదయంలోనికి, నీ గృహంలోనికి కానీ ఇగో ఆహ్వానిస్తే, అతడు నీలో జన్మించిన వాడు పుట్టినట్టుగా ఉన్నాడు అనుకోండి, ఏమవుతుంది? పుట్టారు సంవత్సరానికి అడుగులు వేస్తారు, 2వ సంవత్సరానికి మాట్లాడతారు, 3వ సంవత్సరానికి పరుగులు తీస్తారు, 4వ సంవత్సరం స్కూల్కి వెళ్తారు కదా. పిల్లలు వెళ్తున్నారా మీ స్కూల్కి? దేవునికి స్తోత్రం. మరి దినదినము అభివృద్ధి పొందాలి. మనం బాప్తిసం తీసుకుని ఎన్నేళ్ళు అయిందో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఎప్పుడైతే ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించావో యేసు నీలో పుట్టాడు, పెరిగాడా, నడుస్తున్నాడా, పరిగెడుతున్నాడా, కూర్చున్నాడా, సతికిలు పడ్డాడు. దేవునికి స్తోత్రం నాయన, వందనాలు. హల్లెలూయా. మన హృదయంలో ఆయన దినదినాభివృద్ధి చెందాలి. ఫలించని ప్రతి కొమ్మ పైన గొడ్డలు వేసి ఉన్నది. మనలో ఫలాలు కనిపించకపోతే, మన భక్తి జీవితంలో మార్పు రాకపోతే ఇలాంటి ఎన్ని క్రిస్మస్లైనా వ్యర్థం. కొత్త బట్టలు, ఆనందం, సంతోషం అది శరీరానికి మాత్రమే. ఆత్మలో ఎదుగుదల లేకపోతే దేవునికి స్తోత్రం, అది క్షమించరాని నేరం. ఎలాంటిదో తెలుసా? ఎంత చేసి ఇల్లనకాలు తెచ్చినట్టు అవుతుంది అన్నమాట. నువ్వెవరో నాకు తెలియదు అంటాడు ఆయన. అయ్యో ప్రభువా ప్రభువా అన్నోళ్ళు ఎవడు కూడా ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోరట. మరి ఏమనాలి? హల్లెలూయా. ఆయన చిత్తాన్ని మనం జరిగించాలి. ఆయన గృహంలోనికి వస్తే జ్ఞానులు వచ్చారు. ఈరోజు జ్ఞానము కలిగి మనం మాట్లాడగలుగుతున్నామా? జ్ఞానము కలిగి మనం జీవించగలుగుతున్నామా? ఆయనకి నచ్చిన వారికి సమాధానం కలిగిద్దంట. మనం సమాధానంగా ఉండగలుగుతున్నామా? ప్రశ్న వేసుకొని పెడతారా? సమాధాన పరుచువారు ధనులు మత్తలో ఉంటుంది, వాళ్ళు దేవుని కుమారులను పెడతారు. ఈరోజు ఈ కుటుంబంలో ఇంకో ఈ బిడ్డ వచ్చి వీరి మధ్యన ఒదిగిపోతూ ఉంటుంటే నాకు నిజంగా క్రిస్మస్ ఆనందం వచ్చిందన్నమాట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు గొప్పవాడమ్మా. మనం కూడా